ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై సీఎస్ కు లేఖ రాశారు మంత్రి జూపల్లి. హై సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాలు విస్మరించినట్లుగా జూపల్లి నివేదిక ఇచ్చారు. పాత కాంట్రాక్టర్ను కొనసాగించడంపై సందేహాలున్నాయని చెప్పారు. కొత్త టెండర్ల ప్రక్రియలో కావాలనే జాప్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలను రిజ్వీ పట్టించుకోలేదన్న జూపల్లి ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ను రిజ్వీ ఉల్లంఘించారన్నారు. ఐఏఎస్ రిజ్వీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. జీవో 112 ప్రకారం కమిటీ సూచనలు పట్టించుకోలేదని లేఖలో ప్రస్తావించారు. ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని లేఖలో స్పష్టం చేశారు. రిజ్వీ చర్యలు ప్రభుత్వ ఆర్థిక నియమాలకు విరుద్ధమన్నారు. రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ దరఖాస్తు తిరస్కరించాలని జూపల్లి సిఫార్సు చేశారు. ఎక్సైజ్ శాఖలో హోలోగ్రామ్ టెండర్ల స్కామ్తో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై సీఎస్ కు లేఖ రాశారు మంత్రి జూపల్లి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ లేఖ సారాంశం ఏంటి? ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్ శాఖలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి రిజ్వీ వ్యవహార శైలికి సంబంధించి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎస్ కు లేఖ రాశారు. తీవ్ర ఆరోపణలు చేస్తూ కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. అంటే ఇటీవల కాలంలో కూడా కొంతమంది ఐఏఎస్ అధికారుల తీరుకు సంబంధించి కూడా మంత్రులు పలుమార్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ వ్యవహార శైలికి సంబంధించి కూడా మంత్రి జూపల్లి ఒక కీలక లేఖ రాశారు. ప్రస్తుతం ఆ లేఖ మనం చూస్తున్నాం. హై సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్ల విషయంలో కూడా అక్రమాలపై ఆయన ఈ లేఖలో పేర్కొన్నాడు. అయితే టెండర్ల ప్రక్రియలో కావాలనే ఆలస్యం చేశారన్నటువంటి ఆరోపణ ఆయన చేశారు. మంత్రి ఆదేశాలకు సంబంధం లేకుండా కూడా ఆయన ఆదేశాలను కూడా పట్టించుకోకుండా వ్యవహరించారు అన్న అంశాన్ని కూడా మంత్రి పేర్కొన్నాడు. అయితే జీవో 112 ప్రకారం కూడా కమిటీ సూచనలు పట్టించుకోలేదని కూడా తెలపడం జరిగింది. అయితే ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నాడని ఈ నేపథ్యంలో నిన్ననే చూసాం. నిన్న ఈయన ఏదైతే వాలంటరీ రిటైర్మెంట్ కు ఆయన అప్లై చేసుకున్నాడు. దీనికి సంబంధించి ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్ శాఖ నుంచి కూడా ఆయన నేను తప్పిస్తూ కూడా అదే ప్లేస్ లో మరొక ఐఏఎస్ అధికారికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా వాలంటరీ రిటైర్మెంట్ అనుమతించడానికి వీలేదు. ఖచ్చితంగా ఈయన చేసినటువంటి తప్పులకు సంబంధించి కూడా అతను శిక్షించాలి. 2019లో గడువు ముగిసిన పాత కాంట్రాక్టర్ ని కొనసాగిస్తూ కూడా ఈయన కొన్ని వ్యవహారాలు నడిపాడంటూ కూడా ఆయన పైన ఒక నివేదిక కూడా సమర్పించారు. అయితే 2023 కంపెనీలు స్పందించినప్పటికీ కూడా ఆ కంపెనీల విషయంలో ఎలాంటి స్పందన లేకుండా చర్యలు తీసుకోలేదని కూడా ఆరోపణ చేశారు. రిజ్వీ చర్యలు ప్రభుత్వ ఆర్థిక నియామకాలకు సంబంధించి కూడా విరుద్ధమని కూడా జూపల్లి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆదేశాల్లో అమలులో నిర్లక్ష్యం వహించినట్లుగా కూడా ఆయన ఆరోపించారు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ఉల్లంఘించినట్టు కూడా లేఖలో పేర్కొన్నాడు. విధి పట్ల నిబద్ధత, పారదర్శకత లేకుండా ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డాడన్న అంశాన్ని ఈ లేఖ ద్వారా కూడా ప్రస్తుతం జూపల్లి అయితే సీఎస్ కి లేఖ రాశారు. అయితే భారతీయ న్యాయ సంహిత 2022 సెక్షన్ ఉల్లంఘనగా ఈ లేఖలో పేర్కొన్నాడు. రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా దరఖాస్తులు తిరస్కరించాలని కూడా పేర్కొనడం జరిగింది. రిజ్వీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా సీఎస్ కు జూపల్లి లేఖ రాశారు. ఎక్సైజ్ శాఖలో హోలోగ్రామ్ టెండర్ల స్కామ్ తో రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి అలర్ట్ అయింది. చూడాలి రిజ్వీ విషయంలో ప్రభుత్వం సీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికైనా వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నెల 30తో కూడా అది అమల్లోకి రాబోతుంది. దాన్ని ఆపాలని కూడా జూపల్లి అయితే ఈ లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రైట్, థాంక్యూ వాసు, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.